శివుని నుండి నేర్చుకోవాల్సిన ధైర్యం. ప్రపంచంలో అందరికీ భయం ఉంటుంది. అది సహజం. కాని కొందరు మాత్రమే ఆ భయాన్ని ఎదుర్కొని ముందుకు సాగతారు. ఇలాంటివారికి మనం ధైర్యవంతులు అంటాము. కాని అసలైన ధైర్యం ఎలా ఉండాలి అనే విషయంలో శివుడు మనకు సజీవ ఉదాహరణ. ఈ కథ శక్తివంతమైన ఒక దేవుని ధైర్యాన్ని మాత్రమే కాదు, తన బాధను తనలోనే ఆపేసి ప్రపంచాన్ని కాపాడిన త్యాగాన్ని చెబుతుంది. ఒకప్పుడు దేవతలు మరియు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని మథించారు. దానికి పేరు సముద్రమథనం. ఈ మథనంలో ముఖ్య ఉద్దేశం అమృతాన్ని పొందడం, శాశ్వత జీవితం ఇచ్చే అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి ప్రయత్నించారు. కాని మొదటగా అమృతం రాలేదు. ఊహించని విధంగా చాలా ఘోరమైన విషం బయటకు వచ్చింది. అది పేరు కాలకుట విషం. ఆ విషం సాధారణ విషం కాదు, ఒక నీటిబొట్టే అన్నిటినీ కాల్చగల శక్తివంతమైన విషం. అది భూమి మీద పడితే జలజీవాలు, వృక్షాలు, మనుషులు, జీవమున్న ప్రతీదీ నాశనం అయిపోతుంది. దేవతలు వెనక్కు తగ్గారు. రాక్షసులు భయంతో పారిపోయారు. ఎవరూ దానిని అరికట్టలేకపోయారు. అప్పుడే ముందుకొచ్చాడు ఓ దేవుడు. ఆయన ఎవరు అంటే శివుడు. మన కళ్ల ముందు క్రమంగా అవతరించేవాడు. అందరూ భయంతో వెనక్కి తగ్గినప్పుడు ధైర్యంగా ముందుకు నడిచినవాడు. శివుడు ఎటువంటి సందేహం లేకుండా చెప్పాడు, ఈ విషం భూమిని నాశనం చేయకూడదు. ఇది నా బాధ కావచ్చు, కాని దీనివల్ల ఇతరులు బాధపడకూడదు. నేనే దీనిని ఆపుతాను. ఆ మాటలు విన్న దివ్యలోకాలు ఆశ్చర్యపోయాయి. పార్వతీదేవి ఆందోళనతో అడిగింది, ప్రభూ, ఇది ఎంతో ప్రమాదకరం. మీరు ఎలా భరిస్తారు? శివుడు మృదువుగా నవ్వాడు. ఈ విషం వల్ల నన్ను ఏమీ చేయలేదు కాని ఇతరులను కాపాడే అవకాశం మాత్రం నాకిచ్చింది. ఇది నా ధర్మం అంతే. శివుడు ఆ విషాన్ని తన చేయిలోకి తీసుకుని నోట్లోకి తాగాడు. అయితే దానిని తన శరీరంలోకి వెళ్లనివ్వలేదు. తన గొంతులోనే నిలిపేశాడు. ఆ ఘోర విషం అతని గొంతును నీలంగా మార్చింది. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. ఒక్క శ్వాసతో విశ్వాన్ని రక్షించినవాడు ఆయన. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే శివుడు భయపడలేదు అని కాదు. అతనికి భయం ఉండొచ్చు, కాని భయమున్నా సరే ముందడుగు వేశాడు. ధైర్యం అంటే మనం భయపడకపోవడం కాదు. ధైర్యం అంటే భయంతోనైనా సరే నిజం కోసం నిలబడడం. ధైర్యం అంటే మన బాధను మనం భరిస్తూ ఇతరులను కాపాడడం. ఇప్పుడున్న రోజుల్లో మనకు వచ్చే ప్రతి చిన్న సమస్యలో మనం బెదిరిపోతున్నాం. ఒక పరీక్ష, ఒక అవకాశాన్ని కోల్పోవడం, ఒకరి మాట, వెంటనే మన ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. అయితే శివుడు మనకు చెబుతుంది ఏమిటంటే, నీ బాధను బాధలా చూడకు. అది నీ శక్తిని నిద్రలేపే అవకాశం. భయాన్ని నువ్వు నోటితో తాగగలిగితే ఈ ప్రపంచం నిన్ను గౌరవిస్తుంది. ఒక్క మనిషి ధైర్యంగా ఉంటే ఎన్ని లక్షల మందికి స్ఫూర్తి కలుగుతుంది. ఇది శివుడు చూపిన పాఠం. నీవు కూడా ధైర్యవంతుడివే, కాని నీవే అది గుర్తించలేదు. ఎప్పుడైనా భయం వచ్చిందా? కష్టం తట్టుకోలేకపోతున్నావా? ఒంటరిగా అనిపిస్తుందా? శివుణ్ణి గుర్తుచేసుకో. నీలకంఠుడిగా తన బాధను తనలోనే నిలిపిన శివుడు నీకు ధైర్యాన్ని అందించగల దేవుడు. తన శబ్దంతో కాదు, తన శాంతంతో గెలిచినవాడు శివుడు. తన త్యాగంతో వెలిగనవాడు శివుడు. మనమందరం ఎప్పటికీ నేర్చుకోవాల్సింది శివుని నుండి ఒక్క మాట. ధైర్యం నిన్నే కాదు, ప్రపంచాన్నే మార్చగలదు. ఓం నమః శివాయ.